వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచ దేశాల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఒక స్పష్టమైన సత్యం కనిపిస్తుంది. బలవంతుడు తనకున్న అధికారంతో బలంతో అక్రమాలకు పాల్పడుతుంటే, దారుణాలకు తెగిస్తుంటే, వాటిని భరిస్తున్న వారి ఓపిక నశించినప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది. ఆ తిరుగుబాటు పుట్టుకొచ్చిన తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అప్పటి వరకు అణచివేసిన బలవంతుడికి కనీసం నిలబడ్డానికి కూడా చోటు దక్కకుండా పోతుంది. చరిత్ర చెప్పిన ఈ సత్యమే ఇప్పుడు వర్తమానంలోనూ నిజమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా సాగిస్తున్న ఏకచక్రాధిపత్యానికి వ్యతిరేకంగా ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అమెరికా ఒంటెద్దు పోకడలకు చెక్ పెడుతూ భారత్, రష్యాలు నిలుస్తున్న తీరు, ఆ రెండు దేశాలు చేయి కలిపిన విధానం అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తోంది. ఇది అమెరికాతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే దిశగా అడుగులా, లేక రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ తమ సార్వభౌమాధికారాన్ని చాటుకునేందుకు భారత్ వేస్తున్న వ్యూహాత్మక అడుగా అనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై జోరుగా సాగుతోంది. భారత్, రష్యా దేశాల భౌగోళిక పరిస్థితులను గమనిస్తే ఈ రెండు దేశాల చుట్టూ శత్రు దేశాల ముప్పు ఎక్కువే. భారత్ కి ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనాల నుంచి నిరంతరం సరిహద్దు ముప్పు పొంచి ఉంది. అలాగే రష్యాకు నాటో కూటమి దేశాల నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రెండు దేశాలు తమ వైమానిక దళాలను అత్యంత శక్తివంతంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కి ఒక అద్భుతమైన శుభవార్త అందించారు. అత్యాధునిక స్టెల్త్ రాడార్స్ కి చిక్కని సుకోయ్ Su-57 యుద్ధ విమానాలను భారతదేశంలోనే సంయుక్తంగా తయారు చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. కేవలం విమానాలను విక్రయించడమే కాకుండా ఈ ప్రాజెక్ట్ లో భారత్ రక్షణ రంగానికి చెందిన నిపుణుల సహకారం తీసుకోబోతోంది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన రహస్యమైన సాంకేతికతను భారత్ తో పంచుకునేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేయడం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకానికి నిదర్శనం. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 5వ తరానికి సంబంధించిన సరిపడా యుద్ధ విమానాలు లేవు. ఇదే సమయంలో భారత్ ను ఇరుకున పెట్టేందుకు శత్రు దేశాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు చైనా రంగంలోకి దిగింది. చైనాకు చెందిన అత్యాధునిక షెన్యాంగ్ J-35 ఏఈ స్టెల్త్ ఫైటర్ విమానాలను పాకిస్తాన్ కి ఇచ్చేందుకు చైనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిణామం భారత రక్షణ రంగానికి కాస్త ఆందోళన కలిగించే విషయమే. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలోనే రష్యా భారత్ కి ఆపన్న హస్తం అందించింది. సుకోయ్ Su-57 విమానాల తయారీ ప్రతిపాదనతో భారత్ చేతిని బలోపేతం చేసింది. అంతేకాదు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పాశ్చాత్య దేశాలకు గట్టి షాక్ ఇచ్చాయి. అమెరికా, యూరప్ దేశాలు సాధారణంగా వేరే దేశాలకు సాంకేతికతను బదిలీ చేయాల్సి వస్తే వందల కొద్ది నిబంధనలు, కఠినమైన కండిషన్లు పెడుతుంటారు. కానీ రష్యా మాత్రం ఎలాంటి కండిషన్స్ లేకుండా భారత్ కి సాంకేతికతను ఇచ్చేందుకు ముందుకు రావడం ద్వారా వెస్టర్న్ కంట్రీస్ కి సాలిడ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, రష్యాల మధ్య సుకోయ్ Su-57 యుద్ధ విమానాల గురించి చర్చలు జరగడమే ఇది మొదటిసారి కాదు. గతంలోనూ రష్యా ఈ ఫైటర్ జెట్ ని ఉమ్మడిగా డెవలప్మెంట్ చేద్దామని భారత్ కి ఆఫర్ ఇచ్చింది. దీనికి సంబంధించి 2018లో ఇరు దేశాల మధ్య కీలకమైన చర్చలు కూడా జరిగాయి. దీనిని 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ గా పిలిచేవారు. అయితే కొన్ని సాంకేతికత కారణాల వల్ల భారత్ అప్పట్లో ఈ ప్రాజెక్ట్ నుంచి తాత్కాలికంగా పక్కకు తప్పుకుంది. ఆ సమయంలో ఈ యుద్ధ విమానంలో ఉన్న కొన్ని సాంకేతికత లోపాలు, స్టెల్త్ సామర్థ్యంపై భారత వైమానిక దళం కొన్ని సందేహాలను వ్యక్తం చేసింది. Su-57 విమానం ద్వారా భారత్ ప్రస్తుతం అవసరాలు పూర్తిగా తీరకపోవచ్చని అంచనాతో భారత్ వెనక్కి తగ్గింది. కానీ కాలం మారింది. రష్యా ఇప్పుడు Su-57 యుద్ధ విమానాన్ని మరింత ఆధునీకరించి యుద్ధ రంగంలో దాని సామర్థ్యాన్ని నిరూపించింది. దీంతో పాటు భారత్ కూడా సొంతంగా 5వ తరం యుద్ధ విమానాలను తయారు చేసేందుకు పనిలో పడింది. భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని పేరు పెట్టారు. 2030 నాటికి ఈ స్వదేశీ యుద్ధ విమానాలు భారత్ సైన్యంలో చేరే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో రష్యా సాంకేతికతను పంచుకుంటూ భారత్ లో Su-57 విమానాలను తయారు చేస్తామని ఆఫర్ ఇవ్వడం వల్ల భారత ప్రాజెక్టు సొంత AMCA ప్రాజెక్టులకు కూడా మరింత సాంకేతిక బలం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్, రష్యా దేశాల మధ్య 5వ తరం యుద్ధ విమానాల తయారీకి సంబంధించి చర్చలు దాటి ఆచరణాత్మక అడుగులు పడుతుండడం అమెరికాకు అస్సలు మింగులు పట్టం లేదు. రష్యాను అంతర్జాతీయంగా ఒంటరి చేయాలని అమెరికా ఎన్నో ఆంక్షలు విధించినప్పటికీ భారత్ మాత్రం తన పాత మిత్రుడికి అండగానే ఉంటుంది. ఇటు అమెరికాతో క్వాడ్ లాంటి కూటముల్లో ఉంటూనే అటు రష్యాతో రక్షణ బంధాన్ని భారత్ కొనసాగిస్తుండడం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. రష్యాతో భారత్ జరుపుతున్న ఈ మెగా డిఫెన్స్ డీల్స్ చూస్తుంటే అమెరికా తన తలనొప్పిని తగ్గించుకోవడానికి రోజుకొక ఈనో ప్యాకెట్ తాగాల్సి వస్తుందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు హాస్యాస్పదంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట నిజమే అయినప్పటికీ రష్యా, భారత్ల మధ్య ఉన్నది కాల పరీక్షకు నిలిచిన నమ్మకమైన బంధమని మరోసారి రుజువైంది. అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్న వేళ భారత్ తన సొంత రక్షణ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తుంది. రష్యాతో చేతులు కలిపి అత్యాధునిక సుకోయ్ Su-57 విమానాలను భారత్ గడ్డపై తయారు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో అటు పాకిస్తాన్, ఇటు చైనాలకు మాత్రమే కాకుండా పాశ్చాత్య దేశాల ఆధిపత్య ధోరణికి కూడా భారత్ గట్టి సమాధానం చెబుతోంది. జై హింద్, జై భారత్.
అండ్ రోజు చెప్తుందేనండి. మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే గ్రూప్ ఆఫ్ ఛానల్స్, వాయిస్, పొలిటికల్, సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా చెప్తున్నాము, చాలా చాలా సమస్యల్లో ఉన్నాము. మీరు చేసే సహాయం ఈ ఛానల్ ని నిలబెడుతుంది. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.